గైస్ టైం అయితే 12:30 అవుతుంది. నా స్టూడియోలో పాము వచ్చింది. వాళ్ళు ఏమో వండుకున్నారు ఆడ. ఇన్వర్టర్ కింద ఉండేది. ఇప్పుడే నేను పండుకుందామని పోతున్నా. జయించి వచ్చింది మాది. ఈ ఫోన్లో పడుతున్నారు, లోపల వండుకున్నారు వాళ్ళు. పురా అటు పోతున్నావు. ఏ కూరా జల్దీ జల్దీ దీని మీద కన్నా కూరి ఇట ఇట పాము 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 గానవు ఇయ్యో గిడికి వచ్చింది. ఇయ్యో ఇప్పుడే వద్దామని వస్తున్నా ఒక గీంచరి గట్టు వెయ్యింది. ఇయ్యో ఏదన్నా బండి కాడికి పోయింది. నువ్వేం చెప్పు. వీడు నమ్మతలేడు. నేను గల్లు మొన్న గిడాకి వచ్చినాక అయ్యో అదే పడు గిన్నె ఉంది, అది చేరిపోతే వీడు నిజంగా జాంబియా ఉన్నా వాళ్ళ ఇటు రుక్కురా లైన్ వాళ్ళ నంబర్ ఉంటుంది. ఓల్కి అమలు ఉంటుంది, నంబర్ ఉంటుంది. బండి ఇట్లా ఇట్లా జల్దీ ఉరికిరా జల్దీ ఉరికిరా జల్దీ ఉరికిరా. పామైంది, వాళ్ళ నంబర్ ఉంటుంది చెప్పు. వీడు నమ్మతలేడు. నేను పావ నిజంగా అంటే వీడు నమ్మతలేడు. ఇంకా నమ్మతలేవు. వీళ్ళేమో వండుకున్నారు లోపల. ఊరగా ముచ్చ పడుతుంది వాళ్ళ మీకు ఏమన్నా వదలా అని చెప్పేసి వాళ్ళు ఆడతలేరు. బండి ఇది కన్నా అది కన్నా కుక్కలు ఇట్లా ఏం లేవు. వీళ్ళు జింగని ఫోన్ ఆడతలేరు వాళ్ళు. దుడ్డు ఉందిలో అయ్యే పామది. ఆ వీడియోలో ఎక్స్పర్ట్ అయితే మళ్ళీ రావడం అది అయిపోయింది. నేను లేపామని వస్తున్నా. ఆ డోర్ తీసేవాడే అది. నేను ఇప్పుడు ఎక్స్పర్ట్ అయితే అలానే కూర్చుందరు. నాకు అసలే కావచ్చు అది పాము. అలా పోయేటప్పుడు నువ్వు చూసినావు ఆ రూమ్లో గిడ వచ్చిన అయ్యో డోర్ తీసినా కదా ఇట్లా కొంచెమే పెట్టుడే. అది డోర్ తీసిన మొత్తం ఇప్పుడు ఈంచరాకున్నది. అయితే నేను వీడియో ఇద్దామని అడిగికి పోయినా. మీరు నంతరం నమ్మాలని చెప్పి మీ దగ్గర కుడుతుందని పెట్టు నేను మనం ఇట్లానే వేసి అడిగికి పోయినా. ఫోన్ తీసుకొని వచ్చిన ఇందులో డస్ట్బిన్ నుంచి ఆడతలేరు. బండికి నేను తలకే టోపీ ఉన్నది మరి. నేను దాని చూసి మళ్ళీ అటువైనా మళ్ళీ వీడియో జూమ్ చేసిన కొంచెం కనబడదు. ఇట్లా 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 నేను అమ్మమ్మ చేరిపోతే ఏమో గుడ్డు గిన్నెలు ఉంటున్నాయి. అవి అవి ఏమైనా కావాలి ఇప్పుడు. అది కొంచెం తీసినా ఎడో ఇస్తే దొరకదు. ఎవరు ఆడుతున్నారు అది. అనుకుంటున్నా వస్తా అని అన్నాడు. మీరు ఇక్కడ కూడా వచ్చి ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో. ఇది అయిపోయింది ఇప్పటికీ 3వ అయిపోడు. ఎక్స్పోర్ట్ అవుతుంది 19 దాకా మళ్ళీ అయిపోతుంది. మరోసారి పెట్టి వీళ్ళు లేపామని పోయేసరికి ఆ పాము వచ్చింది. బాగా ఏం పాము అర్థమైతే లేదు, కనబడతలేదు. మళ్ళీ ఇప్పుడు వీడు సీసీ కెమెరాలో చెక్ చేద్దాం అంటుండు. కట్ అయ్యి ఇంకా లోపలికే బయట రాలేదు. డోర్ తీసే ఉందా పెట్టి ఉందా? కింద కూర్చుండు వాడు.
డోర్ ముంగట్నే ఉన్నారు అయ్యా అది ఎట్లకే వచ్చింది అసలు అది అక్క పని అవుతుంది పని చేయదు అప్పుడప్పుడు. నీకు 23 కనబడదు నీకు 24కి నీకు ఫోన్ చేసిన. 24 ఫోన్ వచ్చింది ఇలా ఏర్పడుతుంది 24 ఫోన్ వచ్చింది 23కో ఏమో నేను చూసిన. 23 అవుతుంది ఇప్పుడు. నీకు ఫోన్ చేసిన తర్వాత అటు పోయింది అది డోర్ తీయగానే. నాకు ఫోన్ చేసినాక ఉరుకుతూనే ఉంది అటు. తిస్తుందా ఇంకొకటి నిమిషం ఇంకా డోర్ తీయలేదు. నువ్వు బయటకు వస్తున్నావు ఇప్పుడు బయటకు వస్తున్నావు ఇక్కడ నీడ కనబడ్డా నాకు ఇంకో ఉంది జూమ్ ఇది ఇన్వర్టర్ నుంచి పోతా చూడు. ఇన్వర్టర్ కాంచరి ఏర్పడుతుంది ఇన్వర్టర్ కానీ చేయడం ఏం ఏర్పడుతుంది. నీ నీడ పడ్డది ఇప్పుడు వీడియో నీకు పోయినావచ్చు మళ్ళీ ఫోన్ కోసం. ఇవేగో కాడదా అక్క ఇది కరెక్ట్ పని అవుతలేదు కాడ నా అట్లా మోసపోయాడు అది. మీకు వీడియోలో ఎట్లయితే అనిపించిందో మాకు సిస్కే వల్ల కూడా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అజ్జా ఇది ఏంది ఇది పెయిన్ టూ ఏర్పడతలేదు అక్క ఇది పని అవుతలేదు. అది మొన్నటిదాకా మేము ఏసీ వేసుకునే వారికి మొత్తం అన్ని కప్పలు ఉరికత్తా ఉండు మొన్నటిదాకా. ఇదేంది డైరెక్ట్ పామే వచ్చింది డైరెక్ట్ కూడా నేసిపోయారు మన వాళ్ళు. డోర్ పెట్టే ఉంది వీడు మిస్ అవుతుంది అని చెప్పేసి వీడు ఈయనే కూర్చుండి వాళ్ళు నేసిపోయినట్టున్నారా గట్లే మరి. ఎవ్వరు ఫోన్లో పడతలేరు అదే 100% రికార్డ్ అయింది. ఇంతకుముందే నీ పవర్ మాకు ఒక పని చేస్తాను ఇంకో తెచ్చుకోవచ్చు. మనం ఒకసారి మన గ్యారేజ్ పాము వచ్చినప్పుడు ఒక ఆయనకు ఫోన్ చేసినాము. ఆయన ఎగ్గుతా వీడు చేసినాడ ఆయన వస్తున్నాను కూడా అన్నాడు. అదే ఏమన్నాడు ఆయన అన్న పండుకుంటున్నా అన్న ప్లీజ్ అని అర్జెంట్ మిస్ కాలేదు చూసినావా అది అయ్యో గిట్ల పోయినట్టున్నది అది ఉన్నది చూడు. ఏది ఎక్కువ ఏది వాళ్ళ కొట్టిరు అలాగే రావచ్చు మరి. బయట చాంబార్ జాయింట్ ఉంటుంది అబ్బా గంత పెద్ద వాళ్ళ కొట్టినాక రాదా అది. ఇక లోపల కింద సన్న ఉన్నది దాంట్లోకే కుదతాయి అవి సన్న ఉన్నా అలా పట్టదు. ఎంత ఉన్నా పడతాయి అవి. పామాది ఏమనుకుంటున్నావు ఏం ఇప్పుడు తీస్తే బట్టల కురుకుతాయి ఇది దొరకదు ఇక. ఊరిని అక్క నేను మంచిగా వందమని వస్తున్నా. ఇంకా ఏమన్నా కావు గెలక కావు బాగా చూడగలుగుతా ఒకసారి. మన ఇది టీవీలకి నవమో జరిపోతా వచ్చింది అది అప్పుడు 10 నిమిషాలు అవుతుంది. అయితే మమ్మరావు పెట్టి ఫోన్ చేసిన మన వస్తున్నాడ మమ్మరావు పెట్టి అదే పట్టణకి వస్తున్నాడ అత్తవా ఫోన్ చేసిన ఏమో 18 రూపాయలకు వస్తుంది సక్క. నేను సక్క డోర్ చేయగానే ఈ మన పులేది కొండలేదా ఆ చెరి ఇన్వర్టర్ కిందికి వేది ఇట్లా పెద్ద ఏంది ఇట్లా పెద్ద ఉంది ఆడికి పెద్దది. వీళ్ళు ఏమైతారు అనుకున్నారు ఎంత లేపినా ఎత్తలేరు. ఇక ఒరితే లేచిరు ఇటు వచ్చిరు ఇక ఇదికు అది డబ్బాల కింద ఉన్నట్టున్నది అడిది పోలే. ఇక మన బైక్ మనము పాత ఫ్రిడ్జ్ పెట్టలే గీనే ఇదికే ఉన్నది. పాత ఫ్రిడ్జ్ పెట్టినా చూడు మూలకి అన్నీ ఉన్నది. వచ్చినాడు వీడియో ఉంది అలాగే పెట్టు బాగుందని నమ్మతలేడు. అయితే అది మళ్ళా పడ్డది ఎక్స్పర్ట్ పెట్టి ఇక కొంచెం అనుకుందామని పోతున్నా. బాబాయ్కి ఫోన్ చేసినాం రావట్లేదు, మన జింగని ఫోన్ చేసినాం రావట్లేదు, చక్కగా బాబాకి ఫోన్ చేసినాం అని వస్తుండంటే బాగా నమ్మతలేడు. ఇగో పాము వచ్చిందని వీడియో పెడితేనే అత్తడట. ఇగో సపరేట్గా అదే దాంట్లో వీడియో తీసి పంపుతున్నాను ఇప్పుడు.
అంతలేడు ఈ టైంలో పాము వచ్చిందంటే. ఇప్పుడే గైస్ విజయగాడు అయితే ఫోన్ చేసిండు, స్టూడియోలోకి పాము వచ్చిందట అర్ధరాత్రి, వెళ్తున్నాం ఒకసారి వెళ్ళి చూసి వస్తాం. పట్టడానికి కూడా ఫోన్ చేసిరట, వస్తున్నా అన్నాడు ఆయన. పోయి అసలు అది ఏం పాము ఇంకా తనే చూద్దాం, అది చేరిపోతు కావచ్చు, మొన్న కనబడ్డది నాకు. నాకు తెలిసి డబ్బాలలో వచ్చింది, డబ్బాలలోన కరదాని కింద. ఆయన వస్తున్నట్ట మరి బండ్లో అయినది వచ్చింది ఆయన. ఏ బండి? ఆ బండి ఎందుకు వస్తుంది అది? ఆయన తెలిసి నాంబామో చేరిపోతుంది. చేరిపోతే ఇప్పుడు నాంబాం అప్పటి ఉంటాయి కదా పిల్లలు. నేను ఇవంతా చెప్పినా కదా, వీళ్ళు ఈగాలనే చదిరిరు అని చెప్పేసి అది మొత్తం కడిగిరట నీళ్ళతోని. ఇగో ఇగో ఈ పెద్ద పొక్క తీసిరట నీళ్ళు పోనీకి. ఇగో ఇంచరి ఇగో ఇళ్ళకి వచ్చినట్టున్నాయి. అడిగాను అన్నాడు బాబాయ్తో, అది ఊడిపోయారా అది ఎందుకు తీసుకురా బాబాయ్ అని అంటే, అలాగే ఏం రావు సన్న ఉంటుంది అనుకుంటాను బాబాయ్. పెట్టినా చూసిండు. గడ మధ్యలో ఇట్లా ఉంది ఉంటుందా, ఆడ గ్యాప్ ఎక్కువ ఉండదు, సన్న ఉంటుంది అది. అలా అయి చిన్న పొక్కున వస్తుంది అది. అయ్యో మరి అంత దొడ్డు అయితే పట్టదా నేను బాబాయ్, ఇంత దొడ్డు ఉంటే పట్టదా. టైం ఎంత అవుతుంది చూపి ఒకసారి. 12:49 అవుతుంది. అది ఇంకా చక్క మీదికి పోలే, మీదికి పోతే అసలే దొరకపోవు. నాదికి వచ్చింది కాబట్టి నేను వచ్చిన వాడికి కనబడ్డది. కొంచెం కాటన్లు ఉన్నాయా కనబడపోవు అసలే మనకి. ఇంకా కప్పలచ్చుడు పోయింది, అక్కడ డైరెక్ట్ పాములేత్రి. ఇంకా నేను ఏమనుకున్నా, ఒక మేలుకు వస్తుంది మళ్ళా నీర పట్టింది, వచ్చేలా వందాం అనుకున్నా. ఎక్స్పోర్ట్ అయితే లేదు, ఎక్స్పోర్ట్ పెట్టి లేపుదాం అనుకున్నా నేను. నేను వచ్చేలా అంటే మీదికి ఎక్కున్నా, మీదికి అలా అంటే డోర్ తీసుకున్నావాట నువ్వు? డోర్ పెట్టివంటగా దగ్గరికి ఎత్తునే గ్యాప్లో దొరికితే నువ్వు ఇంకా కిందనే మాట. మేమన్నా బెడ్ మీద అంటాం, బెడ్ మీద అంటాం. ఏసీలో అటు నుంచి అంటే కోమా ఇక అక్కడ నిన్నిడిచి పెట్టినాం కదా ఇంకో పాము. నాకు అది పాము కనబడగానే అది అలాగేమో నేను కుర్చీలెక్కుతున్నా. వచ్చిండా ఈ పాములో లేదురా అయ్యా. ఓ గొడవ పెద్ద ఉంది. అది చేరిపోతా కనిపిస్తుంది. డోర్ తీసినా అయ్యో గీ డోర్ తీసినా గీయో గీయో గీ అటుపై ఇక్కడ ఒక గిది ఉన్నా గీగో గిది గిప్పులది గాంచరి గిడి దాకున్నది. ఇన్వర్టర్ కిందకుంది. ఆ పొక్క ముయ్యలేదట వాళ్ళు. అప్పుడు అన్నా లేదా పాము ఉన్నదిరా వస్తుందిరా పాములు వస్తాయిరా అని, అంటే అది వచ్చుడికి వచ్చింది అది తెలియదు గిడి దాకున్నది. అది మొన్న మన కనబడచ్చు సీక్రెట్ రూమ్ మన ఆపామా సేమ్ అట్లే ఉన్నా అన్న పాము అయితే వాచుకున్నది అంటే వీడియో చూపాను సరే. బాయ్ మంచిగా మాల్స్ పెద్ద ఉన్నది పాము. ఈ బండి కాంచరి నాకు తెలిసి అది ఇళ్ళకే వచ్చినట్టున్నాను. బాబాయ్ గారికి 10 సార్లు చెప్పిన ఇల్లున్నది ఉందా మళ్ళా పెద్దగా ఉంది అది. ఇది కావాలన్నా స్టిక్ పాములో అంటే స్టిక్ ఉన్నది. ఉందా అది ఇటువైందో అటువైందో తెలియదు. ఆ మూలకో ఈ మూలకో తెలియదు. ఇక అంతే ఇది దిక్కు ఉన్నది అది. ఉందా దాని కింద మరి కడగమని తప్పు చేసిన నేను ఇవాళ నిజంగా. ఉందా
ఈరోజు మెయిన్ ఏమైందంటే స్టూడియో మొత్తం కడిగినాం సామాన్ అనేది చేసి బాబాయ్ గారి పొక్క ఇది చేసిండు. దీంట్లోకి వచ్చింది అది కనిపించిందా? ఉంది అవో ఏం పామదే ఏమో వాడికి మీద ఉన్నాయా జాగా కనడా ఇదే ఏం అర్థమైతలే అన్న లబ్బర్ ఫామ్ లెక్క ఉందా అది? అన్న ఇసిపెట్టమన్నాడు అయ్యా సప్పుడు సప్పుడు వచ్చేసి చిత్ర పానం తీసుకురా. బయట తీసుకో వీడియో తీసుకుంటా పెట్టుకో. అసలు ఏంది అది ఏం కథ అది ఎట్లా మొత్తం మెరుపుతుంది ఇయ్యాలంటే కదా శ్వేతనాగు అది ఇది అనుకుంటా. నువ్వు అప్పుడు మాట్లాడా చాలా వీడియో చేసినప్పుడు సేఫ్ 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 ఇయ్యాలనే మాట్లాడి బాబాయ్ ఇట్లా ఫోన్ చేస్తే తెలిసలే వీడియో గట్టి పట్టుకోరు నేను ఇష్టపడ్డానని ఏం లేదు ఫోకస్ పైన ఉన్నది అంతే వేరేది ఏం లేదు. అదే వాష్రూమ్ చేసింది అది భయపడేట్టున్నాయి. ఒక నాయన పాము అదే అది ఎందుకు వాళ్ళు కొట్టిర్రో చెప్పినా కదా మీకు. ఇప్పుడు 2 సార్లు కాల్ చేసిన అన్న రాలేదు వీళ్ళు వచ్చిన పాములు వచ్చినాయి. కోపం కోపం ఉంది అన్న దానికి. అక్కడ ఏం ఆడుకొని ఉన్న బెడ్ మీద మొన్న కూడా నాకు 3 పాములు అన్నాడు 2 పాములు 3 కాదు చాలా రోజులు అవుతుంది. ఇక కూరలో ఎట్లున్నాయి ఇంకా నామా మీరు 4-5 days అవుతుంది దగ్గర అయితే ఏంది పాములు 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 ఏడు విన పాములే కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ రాత్రి చూసిరు కదా మీదికి ఇట్లా ఎగ పడుతుంది. కింగ్ కోబ్రా ఉంటారా అన్న ఈ రోజే మాట్లాడినాం. శ్వేత నాకు అది ఖాయం కరెక్ట్ ఎట్లుండు నీరల్ని అంటే ప్యాక్ చేద్దాం అన్న. డబ్బా ఒకటి ముద్ద కూడా ఉన్నది. అదే తొర్రును ఒక సైడ్ ఎట్లా తీసుకోవద్దారు అగో మన బాక్స్ ఇస్తే ప్యాక్ చేసుకుంటా నేను ఇస్తాను. గిన్నె ఉంది మన ఆ మూల మీద గదే డబ్బా. ఈ రోజు స్టూడియోలో పామ్ వస్తే ఎట్లుంటుందని చెప్పేసి డిస్కషన్ చేసినాము. అది ఒక్క చూడగానే నాకు డౌట్ వచ్చింది అలాగే నేను పైప్ లకి వస్తాయని చెప్పేసి సేమ్ అదే అయింది. మళ్ళా కోపం కోపం ఫస్ట్ టైం రాత్రి ఫస్ట్ టైం స్టూడియోలో పాము వచ్చాడు. అగో డబ్బా నీకు తీసుకో కావాలి డబ్బా. నేను నాకైనా మళ్ళీ కొంత కూర్చోక్క అది నాకు తెలిసి మొన్న మనం పని మనం ఆడించిన పాము నా అమ్మామి కావచ్చు ఇదే నాకు తెలిసి. ఇంకా శనివారిని జాబితాని పోతే ఒక పాము కనబడ్డది దాన్ని ఆన్ చేసినామని చెప్పినాం చూడు ఇదే సైజ్ పాము. అది దాన్ని పొక్క చేస్తావా ముందట పట్టేస్తా తీసుకోవాలి. ప్లాస్టర్ ఉంటే ఇచ్చే ఎంత ఇమ్మంటావు బ్రో మీకు?
ఎంతమంటారు? ఏ ఉండండి అన్న. నాకు ఇంత మిడ్ నైట్ వచ్చారు మళ్ళీ ఏదైనా ఏ వద్దు అట్లేం లేదు. మళ్ళీ ఏదైనా వస్తే పిలిస్తే వచ్చేటట్టు ఉండాలి. అట్లా కాదన్న. నేను కూడా నువ్వు 2 సార్లు ఫోన్ చేసిన నేను రాలే. ఎప్పుడు కరీంనగర్ పోయినా ఏం కాదు. పాము ఫోటో పెట్టాలి నన్ను చూసిరా చూడాలి. అలాగేలా వచ్చింది ఎన్ని రోజులు రాని ఎందుకు వస్తుంది ఆ బొక్క వల్లనే వచ్చింది. ఇక మీకు ఇది ఉందిగా అన్న. అడిగి ఉంటుంది వచ్చే. అదే నాకు అర్థమైతలే. నేను కూడా 2-3 సార్లు ఇటువంటి పాము చూడలే ఎప్పుడు. అంటే చూసినాం అట్లేం లేదు. కాకపోయినా జర కలర్ ప్రకారం జర బ్లాక్ షేడ్ ఎక్కువ అనేది ఎక్కువ ఉంది. నార్మల్లీ లేకపోతే అంతా ఉండదు బ్లాక్ షేడ్ అనేది. కలర్ అట్లేం లేదు. ఇలా 2-3 కలర్స్ ఉంటాయి. ఏం చేస్తారు మంచిగా అన్నారు అలా వచ్చి కరెక్ట్రా. ఇప్పుడే వానా నేను రీల్స్ చూసి అందుకే ఒక్క టక్కన ఫోన్ లాగట్లే. ఇవ్వాలనే గైస్ ఫర్ ద ఫస్ట్ టైం స్టూడియో లోపలికి పాము వచ్చాడు. గ్యారేలకు మత్తు వచ్చి నిన్ననే ఒక పాము పట్టినాము. అది తొండని ఇట్లా చుట్టి అదటి ఆగమా అని చెప్తుంటే కానీ స్టూడియో లోపలికి వచ్చారు ఫస్ట్ టైం. అది మళ్ళీ మీదికే నాగమో అరే జీరిపోతురా కానీ కనబడే పామేనా అరేది సీక్రెట్ రూమ్లలో. అది జర తెల్లగా ఉందన్న. ఇంతే సైజ్ ఉంది అది కూడా. సైజ్ ఇంతే ఉన్నది కానీ జర తెల్లగా చూస్తే గుర్తుపడతాడు. పానం ఇట్లా వణికినట్టు అవుతుంది. బోళ్ళు మెస్లాగానే డౌట్ వచ్చినావు. బోల్ అన్ని తోమాలి రే ఇక. ఇలా తోమి పెట్టిండు వాడు పాపం అన్ని. అలా తోముదాం రేపు అందరం కనీసం అదేదో పెట్టి అది చేసుకుంటాము. కర్త ఎట్లుండే వాళ్ళనా అజ్జా నిద్ర. నేను జస్ట్ రీల్స్ చూసి జస్ట్ ఇట్లా వన్నగంతే ఏందిరా ఆ డ్రంబులల్లో పడుతుండు వాడు కింద పడుతుండు పోయి. కొన్ని రోజుల దాకా మైండ్లో అదే ఉంటుంది పోదిగా. జస్ట్ వన్నగంతే విజయాడు ఫోన్ చేసి బాబా పాంబా అని లేచి ఉరుకొస్తున్నా. ఫస్ట్ నాకు ఏమనిపించింది అంటే ప్రాంక్ చేస్తుర్రేమో మళ్ళీ మనం అందుకనే ప్రాంకులు పింకులు ఇవన్నీ వేయొద్దు. ఏదైనా నిజంగా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ నమ్మం. నేను ఫస్ట్ ప్రాంక్ అనుకొని సరితే అని అన్నా. మళ్ళీ 60 కెమెరా ఆన్ చేసిన చేతి అందరూ అవుతారు ఇలా. అప్పుడు నమ్మి ఉరికొచ్చిన. నేను కెమెరాలో చెక్ చేసిన టైమింగ్ అది పెట్టి కెమెరాలో కనబడ ఇట్లా ఇడికి పోయింది కనబడ వచ్చింది అది. అది అలా చూడలే మేము వీడియో తీసిన టైం దాన్ని బట్టి మేము అలా సిస్టమ్ అది ఉన్నది కదా. సార్ నాకు అది చెప్పిన నాలో అవుతాయి నెట్కి వచ్చింది అది. షాక్ అయిన వాడు ఒక్కడేసారి డోర్ పెడుతుండు. వాయిస్ వస్తుంది అన్న వాయిస్ వస్తలేరా మ్యూట్ ఉంది కదా కింద చూస్తారా అని కొద్దిగా. కెమెరా కూడా చూసిండు జింగడ మంచి క్లారిటీ వస్తుంది కొద్దిగా. నేను కూడా చూడిసినామన్నా మనం అనుకుంటే అప్పుడు తోడిసి పన్ను పోతుండు నిద్ర మాపలా పోతుండు. నిద్ర మొత్తం నీకింది నన్ను. వాడు చూసినావా టక్కన ఫోన్ కొరికి అది ఉరికిండు. ఐఫోన్ కాడికి ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేయగానే ఇటు వచ్చిండు. గట్టి కొడతా అయిపోరు లేవరా అని ఫోన్ చేయగానే లేచిన ఫోన్ కట్ కాగానే వాడు వీడియో తీసి కొరికిండు. ఎవరు నమ్మాలనుకున్నట్టున్నాడు వాడు. లాగ్ చెప్తుండు. చీరెక్కినాడా వాడు. వాడు ఒక్కడే ఉన్నారా మరి దయ్యమంతా అదే. మళ్ళీ దాని పక్కపొడి నుంచి వచ్చిన మరి ఇక్కడ నాకు తెలియదు. వాడు పాప మనకు ఏడో గాండే అంటే ఏడా 2-3 సార్లు పిలిచి నేను వచ్చినాక నేను ఫోన్ ఏం వచ్చిన ఎవరు వీడియో ఫోన్ చేస్తాడు. వాడికైనా వచ్చిన అర్థం ఎట్లా ఇక పక్కపొడి నుంచి నాకేం తెలుసు. అదే కెమెరా ఫస్ట్ కెమెరా అది కాలు దోమ వచ్చినా అదే అనిపిస్తుంది.
జల్లు అంటుంది ఎక్కింది నాకు జల్లు అన్నది. ఏమైందిరా? కాలనీకి లోపల లోపల దోమ వచ్చినా అనిపిస్తుంది. ఎట్లా ఏమైంది? నువ్వు ఎట్లా రియాక్షన్? ఒక్కసారి ఓ అన్నావుగా, అది ఎన్నిటికి వచ్చింది ఇక్కడ బకెట్ కాడ జూమ్ బకెట్ డోర్ పెట్టే ఉంది కదరా. డోర్ పెట్టు అన్ని పెట్టే ఉన్నాయి. ఎట్లా వచ్చింది కదా ఇది? అంటే పక్క పైప్లకైనా రావచ్చు మా డోర్ పెట్టి ఉంది అంటే. దాని మీద పైపుల మీద కూడా బకెట్ పెట్టున్నది మరి మళ్ళీ ఇట్లాగే పోతుంది. ఇంకా సరే మీది కానీ అవును అంతే జూమ్ చేసినాం. అది ఎప్పుడు 2 రోజులు అయినా వచ్చి మరి లోపలికి ఇలా తీసినాం కానీ అన్నీ పొక్క కొట్టరు మీది. పొక్క ఎందుకు కొట్టరు మరి మీరు? ఇళ్ళ మధ్య రూమ్లో నీళ్ళు మళ్ళీ ఆ రూమ్లో పోతున్నాయి, మళ్ళీ గలీజ్ అవుతుందని బాబాయ్ చాలంతో పొక్క కొట్టిండు. దానికి దేనికి? ఆ రూమ్ అలా ఏమో కడపకడికే వారవచ్చారు. ఏదో ఇదివరకు అయితే వచ్చింది అక్కడ దగ్గర కూడా వాళ్ళ కొట్టిరా. అక్కడ పోతున్నావు అయ్యో అడి చూసింది ఫస్ట్. అడిదిక్కేమో అన్నదని ఇటు పోయింది. నా కాలు కిందనే ఉన్నాయన్న మరి పడిగా తీసిందా? తీయకుండా పోతుంది. వీళ్ళు వెళ్తే పక్కడొస్తాడు. నేను పక్క ఫోటో వేసిన నాకేమేర గాడ పాము వీడియో అయితే ప్రాంక్ని ఎత్తురేమో నేను అనుకున్నా పాము అనగానే. నేను నిద్ర పట్టదు ఇవ్వాలి ఇక. పైప్ మీదనే మీరు బకెట్ పెట్టారంటే లైట్ గ్యాప్ గ్యాప్ ఉంటే వచ్చినట్టు. బకెట్ వాడవెట్టిన అన్నాడు. నేనే పెట్టిన బకెట్ గ్యాప్ ఉన్నాను. గ్యాప్ ఎందుకు పెట్టిన ఉట్టే పెట్టాను కప్పలైతే కాకుండా పాము వస్తా నాకేం తెలుసు. కానీ ఇవ్వాలని అనుకున్నాం, ఇవ్వాలని వచ్చింది.